బ్యాక్ టు బులెటిన్. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డితో వైసీపీ నేతలు ములాఖతయ్యారు. కాకాణి, గొల్లపల్లి, కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎంపీని కలిశారు. వైసీపీ నేతలను జైల్లో పెట్టి కూటమి సర్కారు పైశాచికానందం పొందాలని చూస్తోందన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. వ్యక్తులు, కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కేసులు బనాయిస్తున్నారన్నారు కాకాణి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నారావారి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక 4 వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి వ్యవస్థ, ఎవరి మీద మనం కేసులు పెట్టాలి, దాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ వ్యక్తుల్ని, ఆ కుటుంబాలను లక్ష్యంగా, అది మొదటి అంశం. రెండవది వచ్చేటప్పటికి వాళ్ళ మీద ఎటువంటి కేసులు బనాయించాలా. మూడవది వచ్చేటప్పటికి జైల్లో పెట్టి ఎన్ని రోజులు ఉంచాలా. నాలుగవది వచ్చేటప్పటికి అనుకూల మీడియా ద్వారా వాళ్ళని ఏ విధంగా జనాల్లోకి ఒక తప్పుడు సంకేతాలు పంపించాలి. ఈ 4 మీద ఈరోజు పాలన జరుగుతుంది తప్ప చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తే కేసులు, చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే కేసులు, కూటమి పాలన గురించి ఎవరైనా ఇబ్బందులు పడుతున్నావా అని చెప్పి వాళ్ళ బాధ వ్యక్తం చేస్తే కేసులు. ఈరోజు ఒకటే గుర్తుంచుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు నన్ను జైల్లో పెట్టారు, 86 రోజులు జైల్లో ఉన్నాం. ఎప్పుడైనా గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదం అనేటువంటిది గుర్తుంచుకోండి. కాబట్టి మీరు చేసినటువంటి ఈ పనుల వల్ల మీ శాడిజం లేదా మీలో ఉండేటువంటి ఏదన్నా కోరిక తీర్చుకోగలరేమో తప్ప ఎక్కడా కూడా మాకున్నటువంటి ఈరోజు మిథున్ రెడ్డి గారికి ఉన్నటువంటి మానసిక స్థైర్యాన్ని, పెద్దిరెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి విలువల్ని మరింత పెంచేటువంటి విధంగా ఉంటాయి తప్ప ఎక్కడా కూడా మీరు అనుకున్నటువంటి విధంగా పాపం మీరు పైశాచికానందం పొందాలని జైల్లో ఇబ్బంది పడితే, వెళ్ళి పాపం పోయిన దగ్గరలా మిథున్ రెడ్డి గోడు వినిపిస్తే దాన్ని మేము బయటకు వచ్చి మాట్లాడితే విని పైశాచికానందం పొందాలనేటువంటి మీకు పాపం ఇబ్బందికర